నాన్నగారు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు కదా, మీ తరపున ఎవరు కానీ, మీరు కానీ లేకపోతే వెంకటేష్ గారు కానీ ఎవరు అంటే నేనే మా నాన్నప్పుడు కొంచెం ఎక్కువ పుష్ చేశాను రాజకీయాల్లోకి వెళ్ళమని. అప్పుడు మా స్టూడియోలో మేము అందరూ అన్ని పార్టీలకి నేనే వీడియోలు చేసేవాడిని. ఎవరు అడిగి అందరు ఫ్రెండ్స్, అంటే తెలుగుదేశం పార్టీకి చేసేవాడిని, పర్సనల్గా కాంగ్రెస్లో చాలా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ వీడియోలు అన్నీ తయారు చేసేవాళ్ళు ఎర్లీ డేస్లో. క్యాంపెయిన్కి వాళ్ళు డబ్బింగ్లు వాళ్ళు ఇవన్నీ చేసేవాళ్ళు. అప్పుడు చేసినప్పుడు నేను మా నాన్నతో, నాన్న మీరు పార్టీలో చేరితే బాగుంటుంది కదా, చేస్తున్నారు ఏదో జన్మభూమి అంటున్నారు, ఇది అంటున్నారు, మనం బాగా చేస్తే, లేదురా మనం చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ కదా మనకి ఏంటరా అని అయ్యేవారు. లేదు నాన్న అంటే అప్పుడు టీడీపీలోకి వెళ్ళారు, నిలబడ్డారు, వెళ్ళాను ఎలక్షన్కి, గెలిచాము. కానీ నేను వెళ్ళినప్పుడు నేను అనుకున్న పాలిటిక్స్ వేరు, అక్కడ రియాలిటీ వేరు. వెళ్ళిన 15 రోజులకి నాకు అసలు మనం కాంగ్రెస్తో ఫైట్ చేస్తున్నామా టీడీపీ లీడర్స్తో ఫైట్ చేస్తున్నామా అని అర్థం కాల. వెళ్ళినప్పటి నుంచి 15-20 రోజులు ప్రతి మండల్లో లోకల్ టీడీపీ లీడర్ని సర్దటమే టైప్ అయిపోయేది, వాళ్ళకి వాళ్ళతోటే అయ్యేది. నేను వచ్చి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాను, సార్ ఇదేంటండి మన వాళ్ళని సర్దటం అన్న, కాంగ్రెస్ వాళ్ళతో ప్రాబ్లమే లేదండి, మన వాళ్ళు వీళ్ళు గొడవపడి నేను రాను ర్యాలీకి, నేను వస్తాను నాకు డబ్బులు ఇవ్వండి ర్యాలీకి, ఇదేంటండి బాబు, నాకు ఈ రాజకీయం తెలియదండి, నేను వెళ్ళిపోతానండి, నేనేదో వస్తే మేము ఇలా పనులు చేస్తామంటే మాకు ఓట్లు వేస్తాం. ఐ వాజ్ సో నైవ్, ఐ డిడ్ నాట్ నో రియాలిటీ ఆఫ్ పాలిటిక్స్. గెలిచాము. గెలిచిన తర్వాత మా నాన్నకు కూడా హీఈస్ నాట్ అ పాలిటీషియన్, హీఈస్ అ సోషల్ రిఫార్మర్. అక్కడ ఏ ఊర్లో ఎవరు వచ్చినా మీకేంటి, వాడు కాంగ్రెస్ పార్టీయా టీడీపీయా కమ్యూనిస్టా అది కాదు, మీ ఊర్లో ఇది లేదా మనం ఇచ్చేసేద్దాం, పక్కన వాళ్ళు సార్ అది మన పార్టీ కాదు సార్, ఆ ఓట్లు మనకు పడవు సార్, చేసినా వేసారు, ఆ ఊరికి బెరిజ్ కాలే ఇచ్చేసేయండి, ఇలా చేస్తూ ఉంటే వీ డిడ్ నాట్ నో వాట్ రియల్ పాలిటిక్స్ ఇస్. మేమంటే పాలిటీషియన్ అయితే ఆ ఊర్లో 10 మందికి మనం హెల్ప్ చేయొచ్చు, మనకి ఏదో ఫండ్స్ ఇస్తారు, మనం ఏదో మోటివేట్ చేసి చేయొచ్చు అనేది. ఇలా మనం గ్రూపులు చేసుకోవాలా, అవి చేసుకోవాలా తెలియదు. సో ఎలక్షన్ ఎండ్ టైం అప్పుడు కూడా మా నాన్న నిజంగా ఆ టైంకి టీడీపీకి బెస్ట్ ఎంపీ, హీ వాజ్ సో, మా పర్సనల్ డబ్బులు చాలా ఖర్చు పెట్టాం, అన్నీ చేసాం. నేను మాత్రం ఆ ఎలక్షన్ అయిపోయినాక ఒక్కరోజు కూడా మళ్ళీ ఢిల్లీకి కూడా పోలే. మా నాన్న పార్లమెంట్ అయితే చాలామంది ఆఫర్లు వచ్చి, సార్ మనం ఎంపీ సార్ మనం ఆ పని చేయించుకొచ్చి ఇక దరిద్రం మనకి మిగతా వాళ్ళకి తేడాలు ఏంటి, అలాంటి ఏం పెట్టుకో, అప్పుడు కాలేజ్ పర్మిషన్లు ఇవన్నీ వచ్చాయి, చిచి అసలు ఏం చేయకండి, ఐ డోంట్ ఈవెన్ గో అండ్ యూజ్ ఎనీ పర్సనల్ థింగ్. మై ఫాదర్ అవుట్ ఆఫ్ హిస్ పర్సనల్ విల్ వాంట్స్ టు డూ సంథింగ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ బాపట్ల. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుంటూరు ఏదో అడిగారు, లేదు నేను బాపట్లనే ఉంటానన్నారు. వాళ్ళకి చేయాలని ఆయన డ్రీమ్, ఆయన చేసుకుంటారు, ఆయన దగ్గర డబ్బు ఉంది, ఆయన చేసుకుని నిజంగా బాగా చేశారు. బట్ సోషల్గా బాగా చేశారు. హీ కుడెంట్ హోల్డ్ ద పార్టీ టుగెదర్. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేటప్పుడు మేము మాట మీద ఉన్న వాళ్ళకే సెలెక్ట్ చేసాం, ఆ క్యాండిడేట్ కొంచెం డల్ అయిపోయాడండి, వాళ్ళ బ్రదర్ బెటర్ అండి అంటే, లేదు పాప అతను మనతో ఉన్నాడుగా అతన్నే పెట్టండి. అందుకని మేము ఎలక్షన్ ఓడిపోయింది కూడా. వి డిడ్ నాట్ ఈవెన్ నో హౌ టు చూస్ ద రైట్ క్యాండిడేట్స్. మా నాన్న గెలిచే ఓడిపోయారు, ఓడిపోయినాక వెళ్ళి మాకు అసలు రాజకీయంతో సంబంధం లేదని చెప్పేసి వచ్చేసాం. దట్స్ ఆల్. ఈవెన్ నౌ ఐఎమ్ సోషలీ కమిటెడ్. ఐ వాంట్ టు సీ చేంజ్, ఐ వాంట్ టు సీ దట్ థింగ్స్ ఇంప్రూవ్. ఆ వాంట్ని చేయగలగాలిగా. ఇప్పుడు నా సినిమాల్లోనే ఇప్పుడు మా ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది, నేను వెంకీ మామ తీస్తున్నాను, సినిమా బాగా వచ్చింది, అన్నీ ఓకే. బట్ స్టిల్ చాలా లోపాలు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాయి, అవి కరెక్ట్ చేయాలని మా ఇంటెన్షన్. వీ మస్ట్ బ్రింగ్ అ బెటర్ ప్రాసెస్ టు మేకింగ్ ఫిల్మ్స్, వీ మస్ట్ బికమ్ ఇంటర్నేషనల్. మనం ఎందుకు చాలా ఇండస్ట్రీస్లో ఇండియా ఇస్ #1 వరల్డ్, వై కాంట్ వీ బికమ్ అ #1 ఫిల్మ్ ఇండస్ట్రీ ఆఫ్ ద వరల్డ్? ప్రాసెసెస్ మారిస్తే, సిస్టమ్స్ మారిస్తే జరుగుద్ది, అవి చేయొచ్చు. అలా సొసైటీలో కూడా కొన్ని మంచి జరుగుతున్నాయి, కొన్ని చెడులు జరుగుతున్నాయి. అన్నిటినీ మార్చాలని ఐడియా ఉంటుంది, కానీ మనకు తెలియదు కదా చేయటం. మీరు అన్నట్టు సార్, కౌన్సిల్లో ఒకళ్ళనే కాదు, ఎందుకు కౌన్సిల్లో వర్గ విభేదాలు ఎందుకు ఇవి అంటే, ఇంతకుముందు పెద్దరికంతో నడిచిపోయేది. ఈ కౌన్సిలే కాదు, మీరు ఇండియన్ అసెంబ్లీస్ తీసుకోండి, ఇండియన్ పార్లమెంట్స్ తీసుకోండి, ఇస్ ద సేమ్ డెకరం మెయింటైన్డ్? లాల్ బహదూర్ శాస్త్రి వాళ్ళు ఉన్నప్పుడు ఉన్న డెకరం ఇప్పుడు మెయింటైన్ అవుతుందా పార్లమెంట్లో? అవటం లేదుగా. Similarly, just like that. The right, everybody wants to express his right.
ఓకే. బట్ ద వే దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ ఈస్ రాంగ్. చెప్పినా వినరు. నాకు అన్నీ తెలుసు. ఓకే. పార్లమెంట్లో వింటున్నారు ఎవరైనా, అసెంబ్లీలో వింటున్నారు ఎవరైనా, ఇక్కడ వినటానికి అదే ఇట్స్ లైక్ దట్. అంటే నా రైట్ నేను, ఇట్స్ బికమింగ్ అ ఓటింగ్ గేమ్. ఈవెన్ అవర్ రాజ్యసభ టుడే ఇస్ not conducting it as well as they could have conducted it 10 years ago, 20 years ago, 40 years ago అని అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఓటింగ్ పాలిటిక్స్ అయిపోయింది. ఎలక్షన్కి వెళ్ళాలా, నిలబడాలా, చేయాలా, నాట్. అందుకనే ఒక 21 ప్రొడ్యూసర్స్ మనం ఇది మరీ రొచ్చురొచ్చుకుంది కాబట్టి, సినిమా తీయనోళ్ళు కూడా అక్కడ ఉంటున్నారు కాబట్టి మనం సినిమా తీసేవాళ్ళం మాత్రం ఏమన్నా పెట్టుకోవాలని కొత్తగా ఒకటి ఫామ్ చేసుకున్నారు. అది గిల్డ్ అని పెట్టుకున్నారు. దాంట్లో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ మాత్రమే. మేము ఆ కౌన్సిల్లోనే ట్రై చేసాం. అంటే ఎవరైనా 3 yearsకి సినిమా తీయకపోతే వాళ్ళు ఎలక్షన్స్కి నిలబడకూడదు. వాళ్ళు మెంబర్గా ఉండొచ్చు, అదేలేండి, బట్ హీ షుడ్ నాట్ బి ద డెసిషన్ మేకర్. వీ విల్ హ్యావ్ అన్ అడ్వైజరీ బాడీ. కానీ అది ఎప్పుడూ పాస్ కాల ఆ రూలు. సో ఫర్ దెమ్ దట్ పోస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ వీ వర్ నాట్, మా అందరికి కొన్ని సంవత్సరాలు ఓపికలు ఉంటాయి, తర్వాత ఓపికలు పోతాయి, ఎవరి పాటికి వాళ్ళు చేసేసుకుంటారు. సో అందుకని ఈ 21 ప్రొడ్యూసర్స్ గిల్డ్ పెట్టి, ఈ 21 ప్రొడ్యూసర్స్తో పాటు ఇప్పుడు యాక్టివ్గా సినిమాలు తీసే వాళ్ళందరూ వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకొని ట్రై చేస్తున్నారు. ఇది కొంచెం స్ట్రెంగ్త్ అయి బెటర్ అయితే విల్ కమ్ టు అ బెటర్ ప్రాసెస్. మనకి ఫిలిం ఛాంబరు, ఏపీ ఫిలిం ఛాంబరు తెలుగు ఫిలిం ఛాంబర్గా మారింది. మారిన తర్వాత బైఫర్కేట్ అయిన తర్వాత మళ్ళీ తెలంగాణ ఫిలిం ఛాంబర్ కూడా ఎస్టాబ్లిష్ అయింది, కౌన్సిల్ కూడా ఎస్టాబ్లిష్ అయింది. సఖ్యత బాగుందా? వాళ్ళకి మీకు మధ్య అండర్స్టాండింగ్స్ బాగున్నాయా? అంటే దెర్ ఇస్ నథింగ్ టు డూ. ఓకే. ఏపీ ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ ఉండేది. పాత రోజుల్లోనే తెలంగాణ హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఇంకోటి ఉండేది. ఓకే. అవి రెండు రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్. ఓకే. తర్వాత తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని ఒకటి వచ్చింది. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ ఆర్ నాట్. ఓకే. ఈ పాత హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విచ్ కన్వర్టెడ్, వాళ్ళు ప్రిడామినెంట్గా నైజాంలో ఉండేది హిందీ డిస్ట్రిబ్యూటర్ పనులు ఎక్కువ చూసుకునేవాళ్ళు. ఇది ఆంధ్ర, రాయలసీమ, నైజాంలో తెలుగు సినిమాల పనులు వీళ్ళు చూసుకునేవారు. ఓకే. ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత, ఇది ముందు బెజవాడలో ఉండేది. మేము మెడ్రాస్లో ఇండస్ట్రీ ఉన్నప్పుడు మేము హైదరాబాద్కి వచ్చినాము. బెజవాడలో బ్రాంచ్ చేసేసి ఇక్కడ హెడ్ ఆఫీస్ లాగా చేసాము. కొన్ని రోజులు బాగా నడిపింది, బిల్డింగ్లు కట్టాము, ఇది చేసాం, అది చేసాం, అది అంతా చేసాం. తర్వాత ఇప్పుడు ఈ లీడర్షిప్ నేనుంటా ఈ పదవి మీద వీళ్ళైనా ఎప్పుడు, వాళ్ళైనా ఎప్పుడు, సరే మీరే ఉండండి, ఉంటే చెడగొట్టుకోండి, ఇలాంటివన్నీ వదిలేసేసుకొని చేసేట్టు. సి దెర్ విల్ బి సమ్ పీపుల్, గుడ్ పీపుల్, లాట్ ఆఫ్ గుడ్ పీపుల్ ఉంటే బెటర్గా జరుగుద్దమ్మా. ఇప్పుడు మూవీ టవర్స్ ఉంది, మొదలు పెట్టాము, తప్పు పట్టింది, ఏదో రియల్ ఎస్టేట్ పడిపోయి నాట్ కండక్ట్. తర్వాత నేను కొంతమంది మళ్ళీ కలిసి నౌ వీ ఫినిష్ దట్ ప్రాజెక్ట్ అండ్ మేడ్ అ గుడ్ ప్రాజెక్ట్ అవుట్ ఆఫ్ ఇట్. సో లైక్ దట్ యూ హ్యావ్ టు టేక్ ఇనిషియేటివ్. దీస్ ఆర్ థ్యాంక్లెస్ జాబ్స్. అదే అంటే మూవీ టవర్స్ దగ్గర కావచ్చు, లేకపోతే కౌన్సిల్లో కొంతమంది అంటే డబ్బుల విషయంలో అవకతవకలు కూడా, ఇవన్నీ వీటన్నిటి మీద ఒక పెద్దరికంగా చర్చలు తీసుకోవడం ఇవన్నీ ఉండేవి. అంటే ఇంతకుముందు అయితే ఉండేవి, ఇప్పుడు దే నాట్ సో గుడ్. ఓకే. అంటే ఎవ్రీబడి పోతే పని వాళ్ళతో, అంటే మీడియా వచ్చిన తర్వాత లూజ్గా మాట్లాడేసేయటం, ఎవరు పడితే వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చేసేయటం, మేము పెట్టుకున్నాం పోకూడదు మీడియాలో, మాట్లాడుకోకూడదు అని చెప్పి, కానీ ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేసేయటం, అది కాంట్రవర్సీని రెచ్చగొట్టాలని కొంతమంది మీడియా వాళ్ళు షోలు పెట్టడం. సో వాళ్ళు మాట్లాడుతుంటే మేమెందుకు రావాలని వీళ్ళు ఎవరో అనుకోవటం, ఇలాంటివన్నీ అయిపోయి, సో మనకెందుకు కూడా మనం ఇక్కడికి వచ్చిన సినిమాలు తీసుకునేదాన్ని కదా, మన సినిమా తీసుకుని మన పార్టీ మనం చూసుకుందామని కొంతమంది ఉండిపోవటం. ఇట్స్ జస్ట్ సో డెఫినెట్లీ ఇది ఇక్కడే కాదు, ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది. మిగతా ఇండస్ట్రీలో అంత గ్లామరస్ కాదు కాబట్టి రాయరు. ఫ్యాప్సీలు, ఫిక్కీలు, సిఐలు, 10 మంది మనుషులు ఉంటే, 10 అక్కడ ఉంటే అక్కడ ఎప్పుడైనా పవర్ స్ట్రగుల్ ఉంటానే ఉంటుంది. అది ఒక ఆశ్రమం అవనండి, అది ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ అవనండి, అది ఒక ఐటీ ఇండస్ట్రీ అవనండి, ఎక్కడైనా ఉంటుంది. ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్. వీ షుడ్ నాట్ దాన్ని ఏదో దుర్బిన్లో చూస్తే అదేదో పెద్ద భూతత్వంలో ఎక్కడైనా స్మూత్గా ఉందా. It's so to me it's just another thing. Get your work done and see.